పిచ్చుకలో దాగిన దేవుని ప్రేమ. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు ఒక చిన్న పక్షి ద్వారా దేవుడు మనకు చెప్పే గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుందాం. ఆ పక్షి పేరు పిచ్చుక. బైబిల్ వర్స్ మత్తయి 10వ అధ్యాయం 29 నుండి 31 వచనములు. రెండు పిచ్చుకలు ఒక పైసకి అమ్మబడవా? వాటిలో ఒక్కటైనా మీ తండ్రి సంకల్పము లేకుండా నేలమీద పడదు. మీరు అనేక పిచ్చుకల కంటే గొప్పవారు. పాయింట్ 1. చిన్నదైనా దేవునికి విలువైనది. పిచ్చుక చిన్నది. దానికి అందం లేదు. ప్రపంచం దానిని పట్టించుకోదు. కానీ దేవుడు మాత్రం చెబుతున్నాడు, ఆ చిన్న పిచ్చుకను కూడా నేను మరచిపోను. అయితే నీవు, దేవుని దృష్టిలో నీవు ఎంత విలువైనవాడివో ఆలోచించు. పాయింట్ 2. దేవుడు ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తాడు. పిచ్చుక నేలమీద పడడానికి కూడా దేవుని అనుమతి అవసరమైతే, నీ జీవితంలో జరిగే చిన్న సంఘటన కూడా దేవునికి తెలియకుండా జరగదు. నీ కన్నీళ్లు, నీ బాధలు, నీ నిట్టూర్పులు అన్నీ దేవుని దృష్టిలో ఉన్నాయి. నీవు ఒంటరివి కాదు. పాయింట్ 3. భయపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. యేసు స్పష్టంగా చెబుతున్నాడు, భయపడకండి. ఎందుకంటే నువ్వు దేవునికి అపారమైన విలువగలవాడివి. మనుషులు మనల్ని మరిచిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ఎప్పటికీ విడిచిపోడు. ఉదాహరణ, పిచ్చుక రోజూ ఆహారం కోసం తిరుగుతుంది. రేపటి కోసం అది భయపడదు. ఎందుకంటే దేవుడు దాని కోసం సమకూరుస్తాడు. అదే దేవుడు నీ జీవితం కోసం కూడా సమకూర్చుతాడు. ముగింపు: పిచ్చుకను మరచని దేవుడు నిన్ను ఎలా మరచిపోతాడు? భయపడకు. నీవు దేవునికి అత్యంత విలువైనవాడివి. చివరిగా మన యొక్క ప్రార్థన. ప్రభువా, పిచ్చుకను చూసుకునే దేవుడా, మా జీవితాలను నీ దయలో కాపాడుము. మాకు ధైర్యం, విశ్వాసం ఇవ్వుము. ఆమెన్. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇతరులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆత్మీయ సందేశాలు కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్ అందరికీ.